హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇన్స్పైరింగ్ అమ్మాయి గురించి చెప్తాను. ఆమె పేరు పౌలమి పటేల్. ఆమె 12 ఏళ్ల వయసులో ఒక చేతిని కోల్పోయి 45 ఆపరేషన్లు చేయించుకున్నారు. ఈ అమ్మాయి యొక్క స్థితిస్థాపకత మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక విషాదాన్ని మీ లక్ష్యాన్ని సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించే ఇంధనంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పడానికి ఆమె ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. బహుశా మీరు ఎప్పుడైనా కలుసుకోగల అత్యంత స్థితిస్థాపకంగా మరియు బలమైన వ్యక్తుల్లో ఈమె ఒకరు. అయితే తన జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. పౌలమి పటేల్ తన వేసవి సెలవుల్లో హైదరాబాద్లో ఉండే తన మామయ్య ఇంటికి ప్రతి సంవత్సరం వస్తుండేది. అదే విధంగా 2001లో 12 ఏళ్ల పౌలమి పటేల్ హైదరాబాద్ లో ఉండే తన మామయ్య ఇంటికి వచ్చింది. ఒక మధ్యాహ్నం ఆమె కజిన్ తన 2వ అంతస్తులో ఉన్న ఇంట్లో చేపలు పట్టినట్లుగా నటించాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు వారు మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు అమ్మాయిలు ఒక చిన్న ఆట పాత్రను రాడ్ కి ఎరగా కట్టి బయటపడేశారు. పౌలమి చేతి నుండి రాడ్ జారిపడి ఒక తీగతో చుట్టుకుంది. అది బట్టల లైన్ అని భావించి ఆమె దాన్ని పట్టుకుంది. కానీ అది బట్టల తీగ కాదు, 11 kV కరెంట్ తీగ. ఆమె కేవలం కొన్ని సెకండ్ల పాటు ఐరన్ చైన్ ని తాకినప్పుడు కరెంట్ తీవ్రమైంది. ఆమె నొప్పితో కేకలు వేసి అరిచింది. పవర్ పోయింది మరియు ఆమె గాయపడిన శరీరం తిరిగి విసిరివేయబడింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవ్వడం, చిరిగిన దుస్తులతో కాలిపోవటం గమనించిన ఆమె బంధువులు ఆమెను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులను పిలిపించినప్పుడు పౌలమికి ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగి ఉండొచ్చు అని నమ్మడానికి ఆమె తల్లి నిరాకరించింది. కానీ ఇంజనీర్ అయిన ఆమె తండ్రి ఏదో తప్పు జరిగిందని త్వరగా అర్థం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫ్లైట్ కి ముంబై నుండి బయలుదేరి హైదరాబాద్ కి వచ్చారు. ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న తమ అందమైన కుమార్తెను చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పౌలమి 75 to 80% కాలిన గాయాలతో బయటపడింది. ఆమె బతికి బయటపడడం ఒక అద్భుతం అని వైద్యులు భావించారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అలా కాలిన వాళ్ళు అక్కడికక్కడే మరణిస్తారు. ఆమెకి ఆ కరెంటు కుడి చేయి గుండా ఎడం పాదం గుండా ప్రవహించింది. ఆ కుడి చేయి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఆమె ఎడం పాదంలో చర్మం, కండరాలు లేదా కణజాలాలు ఏమీ మిగిలిలేవు. ఆమె బర్న్స్ వార్డులో 1 వారం పాటు నగ్నంగా పడుకుంది. ఆమె కుడి చేతిలో గ్యాంగ్రీన్ వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ఒపీనియన్ కోసం ముంబై నుండి డాక్టర్స్ ని పిలిపించారు. హాస్పిటల్లో చేరిన రోజు నుండి 1 వారంలోనే ఆ కుడి చేయి కత్తిరించబడింది. హైదరాబాద్ ఆసుపత్రిలో 1 నెల గడిపిన తర్వాత ఆమె ప్రయాణించడానికి తగినంత బలంగా ఉందని వైద్యులు భావించిన తర్వాత ఆమెను ఎయిర్ అంబులెన్స్ లో ముంబై నగరానికి చెందిన బీచ్ క్యాండీ హాస్పిటల్కి తరలించారు. 8 నెలల పాటు 12 ఏళ్ల బాలిక తన చికిత్స కోసం 4 ఆసుపత్రుల పడకలను మార్చుకుంది. చాలా ఆపరేషన్స్ జరిగాయి. డాక్టర్స్ నా ఎడం చేతిని, పాదాన్ని కాపాడాలని కోరుకున్నారు. కానీ చర్మం లేదా కండరాలు మిగిలినందున వారు నా పొత్తి కడుపును కత్తిరించాలని నిర్ణయించుకున్నారు మరియు 2 నెలల పాటు నా ఎడమ చేతిని దానికి జోడించారు. నేను మంచం మీద పడుకున్నాను. నా పొత్తి కడుపు నుండి నా ఎడమ చేతికి మాంసాన్ని ఆపరేట్ చేయగలిగేలా మార్చాలనే ఆలోచన వచ్చింది. 12 గంటల ఆపరేషన్లో వారు నా కాల్వేస్లను కత్తిరించి నా ఎడమ చేతికి 2 12 అంగుళాల ఇంద్రియ నరాలను నాటారు అని ఆమె చెప్పింది. ఆమె చేతిలో ఉన్న అనుభూతి తిరిగి వచ్చినప్పటికీ అది ఇప్పటికీ పాక్షికంగా పనిచేయగల స్థితిలో ఉంది. ఆమె ఇప్పటికీ జుట్టును కట్టుకోవటం లేదా పిన్ తీయడం కష్టం అనిపిస్తుంది. ఏం జరిగిందని వాళ్ళమ్మను నిరంతరం అడగడం ఆమెకి ఇప్పటికీ గుర్తుంది. తన కుడి చేయి లేదని ఆమె యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఆ చేయి తిరిగి పెరుగుతుందని ఆమె తల్లి తనకు చెబుతూ ఉండేది. ఆమె తల్లిదండ్రులు భద్రేష్ మరియు రాజుల్ పటేల్ ఆమెకు మద్దతిచ్చారు. తన తీవ్రమైన ప్రశ్నలకు వాళ్ళెల్లప్పుడూ అత్యంత ఉల్లాసపరమైన సమాధానాలు ఇచ్చేవారు. కానీ ఆసుపత్రిలో ఆమెను సందర్శించడానికి వచ్చిన వ్యక్తుల విషయంలో అలా జరగలేదు. తన జీవితాన్ని నాశనం చేసినట్లుగా నా సందర్శకులు నా తల్లిదండ్రులకు అవమానకరమైన విషయాలు చెప్పారు. ఆమె వారి మాటలకు కుంగిపోయింది. వారు ఆమె తల్లిదండ్రులను మచ్చలు చూపించమని, విచ్ఛిన్నమైన చేతిని చూపించమని, ఆమె దుప్పటి తీసివేయమని, వేలు చూపించమని, ఆమె శరీరం ఎలా ఉందో ఒకరికొకరు చూపించమని అలా అడిగినప్పుడు ఆమె చాలా బాధపడింది. అప్పుడు తన నాన్న ఒక సరళమైన నియమాన్ని రూపొందించారు. వారికి ఆమె మాట్లాడలేరని ఆయన చెప్పారు. ఎవరైనా తనను చూడటానికి అనుమతించబడిన ఏకైక మార్గం ఏమిటి అంటే వారు ఆమెకు ఒక జోక్ చెప్పి నవ్వించాలి. ఆ గదిలో 24 గంటలు పడుకొని ఆమె ప్రజలను కలవడానికి మరియు జోకులు పంచుకోవడానికి ఎదురు చూసేది. ఆమె పాఠశాలలో 1 సంవత్సరం కోల్పోయినప్పటికీ ఆమెకు ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు మద్దతుగా నిలిచారు. కొత్త తరగతిలో కూర్చొని మళ్లీ స్నేహితులను కలుసుకోవటానికి పౌలమికి కష్టమని వారికి తెలుసు. అందువల్ల ఆమెకు ఇంట్లోనే క్లాసెస్ ఇవ్వబడ్డాయి మరియు ఆమె బ్యాచ్ ను కొనసాగించడానికి అనుమతించబడింది. ఆమె కష్టపడి చదువుకొని ఒక రచయిత సహాయంతో తన చివరి పరీక్షలను రాసి మంచి మార్కులు సాధించింది. అదే సంవత్సరం ఆమెకు ప్రోస్థెటిక్ చేయి అమర్చారు. కృత్రిమ చేతిని ఉపయోగించడం చాలా కష్టం. అది బరువుగా ఉంది. నా కత్తిరించిన చేయి మృదువైంది
కాబట్టి నేను మొదట దాన్ని ఎత్తడం నేర్చుకున్నాను. నెమ్మదిగా నేను రాయడానికి నన్ను నేను ప్రేరేపించుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రారంభ రోజుల్లో నేను రాసిన ప్రతి లేఖ ఒక పేజీకి సరిపోయేంత పెద్దదిగా ఉండేది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కాబట్టి ప్రతిరోజు నేను శ్రద్ధగా 5 పేజీలు రాయడానికి ప్రయత్నిస్తాను. నేను మటిల్డా అనే పిల్లల నవల చదువుతున్న సమయం కూడా అదే. అందువల్ల నేను మొత్తం కథను ఒక పుస్తకంలో కాపీ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పుస్తకం ముగింపు చేరుకునే సమయానికి ఒకే లైన్లో ఒక ప్రకటన రాయడం నేర్చుకున్నాను అని ఆమె చెప్పింది. పౌలమి తన MBA పూర్తి చేసి ఇప్పుడు భారీ యంత్రాలతో వ్యవహరించే తన కుటుంబ వ్యాపారాన్ని నడుపుతోంది. ఆమె తన చిన్ననాటి ప్రియుడు సందీప్ జోత్వానీని 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది మరియు వారి ప్రేమ కథ ఒక నవలకు తగినది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఆమెకు సందీప్ 13 సంవత్సరాలుగా తెలుసు. వాళ్ళు పాఠశాల తర్వాత కలుసుకున్నారు మరియు మంచి స్నేహితులుగా మారారు. ఆయన నాకు తెలిసిన మధురమైన వ్యక్తి. ప్రారంభ రోజుల్లో కూడా నా ప్రమాదం గురించి ఆయన నన్ను ముందుగానే ఏమీ అడగలేదు. అతనికి తెలిసిందంతా నా స్నేహితుల ద్వారానే. మా సంబంధం గురించి ఉత్తమమైన విషయం ఏమిటి అంటే మేం మాటలు లేకుండా కమ్యూనికేట్ చేశాం. మొదటి నుండి అతను ఎల్లప్పుడూ నాకు ఏమి అవసరమో అర్థం చేసుకున్నాడు మరియు నేను అడగడానికి ముందే చేసేశాడు. అతని నుండి సహాయం తీసుకోవడం నాకెప్పుడూ ఇబ్బందికరంగా లేదు. మేము ఒక సౌకర్యవంతమైన దినచర్యలో పడిపోయాం. మేము ఒక రెస్టారెంట్లో ప్రవేశించినప్పుడు నేను నా ప్లేట్లోని చిన్న ముక్కలను కట్ చేయలేకపోయాను. అప్పుడు తను నా ప్లేట్ తీసుకొని ముక్కలుగా చేసి ఇచ్చేవారు. ఆయన నాకు నిరంతరం బలమైన మద్దతుగా నిలిచారు అని ఆమె చెప్పింది. అయితే ఇప్పుడు పౌలమి డ్రైవ్ చేస్తుంది, రాస్తుంది, బంగీ జంప్ చేస్తుంది, స్కై డ్రైవ్ కూడా చేస్తుంది. ఆమె తన ఉత్తమ సాహసోపేత జీవితాన్ని గడుపుతుంది మరియు ప్రతి ఒక్కరిని అదే విధంగా చేయమని ప్రోత్సహిస్తుంది. మూసివేయడం నాకు సులభమైనప్పటికీ జీవితంలో ఈ 2వ షాట్ను విలువైనదిగా భావించాలని నేను నిర్ణయించుకున్నాను. అవయవాలు కోల్పోయినా లేదా ప్రాస్థెటిక్ ఉపయోగించిన అనేక ఇతర వ్యక్తులతో కూడా నా తల్లి నన్ను అనుసంధానించింది. నేను వారితో సంభాషించినప్పుడు నేను ఒంటరిగా లేనని నాకు తెలుసు. నా ఉత్తమ షాట్ కోసం నేను ప్రేరణ పొందాను అని ఆమె అన్నారు. తన చివరి సందేశంలో ఈ అందమైన మరియు నమ్మశక్యం కాని మహిళ ఇలా చెప్పింది: నేను జీవితంలో 2 వైపులా చూశాను. సమర్థవంతులైన వ్యక్తిగా మరియు వైకల్యాన్ని అధిగమించే వ్యక్తిగా. ఇదంతా జీవితంలో ఒక భాగమని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు మూసివేసుకోకండి, వెనక్కి తగ్గించుకోకండి. జీవితానికి ఇంకా చాలా ఉన్నాయి మరియు జయించడానికి ప్రపంచం మొత్తం మిగిలి ఉంది. కాబట్టి నాకు చేయలేకపోతే నేను ఇంకా నా ఉత్తమ జీవితాన్ని గడుపుతాను. చూశారు కదండి, తనకి ఎంత పెద్ద ప్రమాదం జరిగినా, అవమానాలు ఎదురైనా అన్నింటినీ తట్టుకొని ఎదిరించి నిలబడింది. తను ఎదుటివారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.